నీకు బిగ్ బాస్ హౌస్ లో ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు? అందరూ ఇష్టమే. తనుజ. ఎన్నెన్నో వర్ణాలు వారాయి చుట్టూ నీతోటినే సాగగా. ఎలా ఉన్నారు తనుజ? అంటే నా ఫ్రెండ్, నాకు తెలుసు మరి బానే ఉంటది. తను ఎలా ఉంటుంది? అందంగా ఉంటదని నాకు తెలుసు, నువ్వు మళ్ళీ చెప్పొద్దు. బాగుంటది. సి బ్యూటీ ఈస్ సమ్ వాట్ యు సీన్ ఇన్సైడ్. ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో. మీ ఫ్రెండ్ తనుజ ఎట్లా ఉంది, ఏం చేస్తుంది, ఏంటి? మళ్ళీ వచ్చిన తర్వాత టచ్ లో అంటే ఉండడం చూసినా కానీ- కుకింగ్ షో చేస్తుంది. మీరు చేస్తున్నారుగా? యా అంటే నాకు డేట్స్ ఇష్యూ వల్ల నాకు టైం సెట్ అవ్వక మా వెళ్ళలేదు. కళ్యాణ్కి డేట్స్ లేవు. అంటే అలా కాదు, ఆ షూట్ పెట్టిన రోజు నాకు ఇంకో ముందుగుంటా ఉన్న కమిట్మెంట్ వాళ్ళు ఒప్పుకోకపోవడం, సో దానివల్ల నేను వెళ్ళలేకపోయాను ఆ రోజు. మీ ఫ్రెండ్ తనుజకి ఒక మాట ఏదైనా చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ. ఎందుకు? ఇంతలాగద్దు, ఎందుకంటే బిగ్ బాస్ లో చూడలే, ఎందుకని మళ్ళీ అడుగుతారు. ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో. అవును, చాలా హెల్ప్ చేయడం కానీ. అక్కడనే కాదు, స్టిల్ ఈ రోజు కూడా ఫర్ సపోజ్ ఎక్కడికైనా వెళ్తానంటే మూసుకొని జాగ్రత్తగా వెళ్ళి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాను. తనుజ మా కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చి వార్నింగ్ అంటే ఇన్ ద సెన్స్ కేరింగ్ అన్నమాట. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తుంటే జాగ్రత్తగా వెళ్ళు అయింత మెసేజ్ చేయండి. తను బయట ఎట్లా ఉందో హౌస్ లో కూడా మీతో అంత మంచిగా ఉంది. అంటే బేసిక్ ఒక ఇన్సిడెంట్ చెప్తా. అంటే ఇన్సిడెంట్ అంటే మొత్తం చెప్పను. బయటకు వచ్చాక నార్మల్ గా చిన్న అనుకోకుండా ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. ఓకే, అది ఎవరికి తెలియదు. ఆ సిచ్యువేషన్ నుంచి బయట రావడానికి నియర్లీ 24 hours పడుతుంది మొత్తం అదంతా సెటిల్ చేసి అంతా బయట రావడానికి. షీఈస్ ద వన్. వెంటనే ఫోన్ చేసి ఏంటి ఎలా జరిగింది అదంతా తెలుసుకొని వెంటనే ఇదంతా ఏం కాదు అయిపోతుంది అని చెప్పేసి వేరే వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ ఆ డీల్ అనేది పర్ఫెక్ట్ గా క్లోజ్ చేసి ఆ ప్రాబ్లం నుంచి బయట తీసుకొచ్చు. ఓ మై గాడ్, సో క్యూట్. తనుజ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. మీ ఫేవరెట్ కలర్? వైట్. బ్లాక్ అండ్ వైట్. ఫ్రెండ్స్ ఇద్దరు. అయితే మొత్తానికైతే హ్యాపీ, చాలా హెల్దీగా మీ ఫ్రెండ్షిప్ మంచిగా ఉండాలి.